అభ్రంలిహాదభ్ర విభ్రమా బ్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీరమర ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలిక జ్వాల జజ్వల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుంఠాబదోర్దండ సహస్రద్యుతిహేతి సంగమొప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక నీక్షణతతి దుర్నిరీక్షమగుచు గ్రకచ కఠిన కరాళ దంష్ట్రలు విలుంగ ఘన కపాలాస్తి మలికలు దనరా అఖిలలోక భయంకరుండగుచు వీరభద్రుడు దయించమారట రుద్రుడగుచు. అసలు వీరభద్రజనంలో పోతన గారు ఎంత అనుభవించేశారో, ఆయన ఘంటం ఎలా కదిలిందో, ఎలా వీరభద్రుడు దయించాడని శివమహాపురాణం కూడా ఇంత గొప్పగా చెప్పలేకపోయింది. అంత గొప్ప పద్యం పడిపోయింది పోతన గారికి. అభ్రంలిహాదభ్ర విభ్రమా బ్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీరమర, ఆకాశాన్ని తగిలేటంతటి పెద్ద శరీరంతో, మంటలు మండుతున్నాయా అన్నట్టుగా లేచి నిలబడినటువంటి వెంట్రుకలతో,